చేయాలి ప్రైవేట్ విద్యా సంస్థల కొమ్ము కాస్తున్న డిప్యూటీ డిఓని వెంటనే సస్పెండ్ చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి చట్టాన్ని అతిక్రమిస్తున్న సురేష్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి చట్టాన్ని అతిక్రమించిన సురేష్ స్కూల్ సీజ్ చేయాలి. యాక్చువల్గా ఇంతకు ముందల ఈ సురేష్ స్కూల్ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న గదిని సీల్ చేయడం జరిగింది. అక్కడికి 2 రోజుల తర్వాత సీల్ ఓపెన్ చేసి యాజమాన్యం పుస్తకాలు అమ్ముకుంటా ఉంది. ఎందుకు మీరు సీల్ ఓపెన్ చేసి పుస్తకాలు అమ్ముతున్నారంటే మేము అధికారులతో మాట్లాడాము, ఇక్కడ డిప్యూటీ డిఓ గారితో మాట్లాడే మళ్ళీ సీల్ ఓపెన్ చేసి పుస్తకాలు అమ్ముకుంటామనేసి యాజమాన్యం చెప్తుంది. అక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఆందోళన చేస్తే పోలీసులు వచ్చి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడాను ఏదైతే డిప్యూటీ డిఓ ఉన్నారో ఈ డిఓ గారు చెప్తేనే అమ్ముతున్నామని చెప్పారు. ఈరోజు డిప్యూటీ డిఓ గారిని కలడానికి వచ్చాం, కానీ ఆయన ఇక్కడ అందుబాటులో లేరు. కాబట్టి అధికారులు డిఓ గారు వెంటనే స్పందించి డిప్యూటీ డిఓపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పుస్తకాల విక్రయాన్ని ఆపాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుస్తకాల విక్రయాన్ని ఆపాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పుస్తకాల విక్రయాన్ని ఆపాలి. విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతున్నా సరే స్పందించిన డిప్యూటీ డిఓ సస్పెండ్ చేయాలి. ప్రైవేట్ సంస్థల్లో చట్టానికి విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నా సరే స్పందించిన డిప్యూటీ డిఓ సస్పెండ్ చేయాలి. ప్రైవేట్ సంస్థల్లో పుస్తకాల విక్రయాన్ని ఆపాలి. ప్రైవేట్ సంస్థల్లో పుస్తకాల విక్రయాన్ని ఆపాలి. మా పేరు రాము, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు బొబ్బిల్లో సురేష్ స్కూల్ యాజమాన్యం స్కూల్ పేరు మీద ప్రింట్ చేసి పుస్తకాలను విక్రయిస్తూ ఉంది. స్కూల్ ఆవరణంలో పుస్తకాలను విక్రయించకూడదు, స్కూల్ పేరు పైన ఎటువంటి పుస్తకాలను ప్రింట్ చేయకూడదని చెప్పేసి విద్యా చట్టం క్లియర్గా చెప్తోంది. అయినప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో స్కూళ్ళు పేరు మీద కాలేజీల పేరు మీద పుస్తకాలను ప్రింట్ చేసి స్కూల్ కాలేజీ ఆవరణంలో పుస్తకాలను విక్రయిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి అన్ని విద్యా సంస్థలు ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన చేసి అధికారులకు తెలియజేస్తే అధికారులు వచ్చి సీజ్ చేసిన వెంటనే మళ్ళీ మరుసటి రోజు సీల్ ఓపెన్ చేసి యాజమాన్యాలు విచ్చలవిడిగా పుస్తకాలు మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాయి అమ్మకాన్ని. ఎందుకు ఓపెన్ చేశారంటే అధికారులకు చెప్పే ఓపెన్ చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదైతే డిప్యూటీ డిఓ గారు ఉన్నారో ఈయన చెప్పే స్కూల్ పుస్తకాలను ఓపెన్ చేసి మేము విక్రయిస్తూ ఉన్నామని చెప్పి సురేష్ స్కూల్ యాజమాన్యం నిక్కచ్చిగా చెప్తా ఉంది. సో విద్యా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పుస్తకాల విక్రయాన్ని ఆపాలి. ఏదైతే ఈ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నటువంటి డిప్యూటీ డిఓని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది.